గత కొద్ది రోజులుగా హైడ్రా అని ఒక హైడ్రామా క్రియేట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ విషయం మీద ఈ ప్రజలు ఎట్లున్నారంటే ఇప్పుడు మేము చావాలన్నా బ్రతకాలనా, నిద్రలేని రాత్రులు, రోడ్డు మీద పడ్డ బ్రతుకులు ఇలాంటివి జరుగుతున్నాయి. మూసీ సుందరీకరణ చేస్తాను, దాంట్లో నేను తప్పని అనట్లేదు, చెయ్యండి, కానీ మీరు కింది నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు వీళ్ళందరూ ఏమి తీవ్రవాదులు కాదే. వీళ్ళు పైసా కూడబెట్టి ఒకరు పూలు అమ్ముకొని ఆటో నడిపి ఇళ్ళల్లో బాసనలు తోమి తర్వాత వచ్చేసి ఊర్లలో పొలాలు అమ్ముకొని ఇక్కడ వాళ్ళకి తక్కువ ధరకు వస్తుందని ఇల్లు జాగా కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు కట్టుకున్నప్పుడు వీళ్ళ తప్ప, అమ్మినోడు తప్ప, పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు తప్ప, వీళ్ళందరిని వదిలేసి ఏదైతే పబ్లిక్ ఇండ్లు కట్టుకొని వాళ్ళు ఈ కిరాయిలు కట్టలేని పరిస్థితి ఉన్న ఆస్తులు అప్పులు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకొని కట్టుకున్న వాళ్ళని రోడ్డు మీద ఇరుస్తా అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలి? ఇప్పుడు మీరే న్యాయం చేసేటోని అన్యాయం చేస్తుంటే వాళ్ళు ఎక్కడ ఎవరికి పోయి చెప్పుకోవాలి? అదొకటి అయిపోయింది. ఇప్పుడు మూసీ సుందరీకరణ అనేది మీరు ముందు నుంచి కింది నుంచి స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏదైతే పెద్ద పెద్ద డ్యాములకు ఎట్లయితే నీళ్లు బయటకు రాకుండా ఒక గోడ కట్టి ఏదైతే చేసినో అలాంటివి చేయండి. లేదు అలాంటివి కూడా కాదంటే వాళ్ళకి ఇంకో చోట ఆల్టర్నేట్ చూపించిన తర్వాత అప్పుడు వాళ్ళని అక్కడి నుంచి పంపించండి. అంతేగాని అలా పంపించకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా రాత్రి వచ్చేసి బుల్డోజర్లు తీసుకొచ్చి వాళ్ళ మీద ఇంటి మీద కూలుస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. సరే, ఇవన్నీ కరెక్ట్. మరి మీ అన్నకి నువ్వు ఫస్ట్ స్టే తెచ్చుకోవడానికి ముందే నోటీస్ ఇచ్చినావు, ఆయన వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. పేద ప్రజలను బతుకుల మీద కొడితే వాళ్ళు తిరిగి కొట్టలేరు కాబట్టి వాళ్ళని ఈ విధంగా ఆడుకుంటున్నారు. ఈ విషయంలో మాత్రం వీళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగినా ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు. మీరు ఏదైతే 6 హామీలు ఇచ్చినారో అందులో ఒక్క హామీ మాత్రమే నెరవేర్చినారు, అది ఎవరికి పనికిరాని హామీ. మిగతా 5 హామీలకు మొండి చేయి చూపించిండు. ఇట్లాంటి మొండి చేయి చూపించిండు, అంతే, ఇంకా ఏం లేదు. అది వాళ్ళు ఇది చేసుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు హైడ్రా అనేసి ఒక హైడ్రా క్రియేట్ చేసి ప్రజలను మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సో ఈ విషయం మీద మాత్రం మేము వీళ్ళని ఎక్కడి వరకైనా మేము వెళ్ళి ఫైట్ చేస్తాము. వీళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఉపేక్షించేది మాత్రం లేదు. నా పేరు రమేష్ దర్శనం, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ. ముఖ్యంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి మూసీ ప్రక్షాళన ఏదైతే ఉందో మేము ఒకటే హెచ్చరిస్తున్నాము. అక్కడ ఉన్న వాళ్ళు ప్రతిరోజు కూడా దినసరి కూలీలే ఉన్నారు, ఎవరు కూడా కరోడ్పత్తులు లేరు. మీరు ఒకసారి ఒక మూసీ ప్రక్షాళన అనేది ముందు పెట్టుకున్నప్పుడు దీనిపైన అఖిలపక్షం ఏర్పాటు చేసి అందరితో ఒక సమాలోచనలు చేసి అందరికీ న్యాయం జరిగేలా, ఇక్కడ ఉన్న ఏదైతే వాళ్ళు మూసీ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పిల్లల స్కూళ్ళు ఉన్నాయి, వాళ్ళందరూ రోజు ఆ సిటీలో ఉండడం వలన వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడనో వాళ్ళకి వాళ్ళు ఉన్న గూళ్ళు కూలగొట్టి చెదరగొట్టి ఎక్కడనో సిటీ అవుట్స్కట్లో ఇస్తా అంటే వాళ్ళ ఉపాధి అవకాశాలు, అలాగే మరియు పిల్లల యొక్క విద్య కూడా చాలా అదవుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. వాళ్ళకు కూడా మీ గవర్నమెంట్ రేటు కాకుండా ఏదైతే ప్రభుత్వం బయట మార్కెట్ వాల్యూ ఉందో దాన్ని బాధితులకు అందించాలని కోరుకుంటున్నాను. సో మరి ప్రభుత్వం కాదు కూడదని మూసీ పక్షాలను ఎన్నుకొని ముందుకు పోయింది అనుకో, ఎంతమంది నష్టపోతున్నారు? చాలామంది ఇప్పుడు అక్కడ ఉన్నట్టు చూసుకుంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారమే దగ్గర ఒక 86,000 వరకు ఉన్నాయని అనుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా సరైన న్యాయం చేయాలి గవర్నమెంటు. ఈ గవర్నమెంటు ఇప్పుడున్న వీళ్ళ ఎక్కడైతే మూసీ బాధితులు ఉన్నారో వాళ్ళని ఇక్కడ నుండి తీసేయించి ఏదో సిటీ అవతల ఇస్తున్నారు వాళ్ళకి. అలాగే మీ స్వార్థం కోసం ఇక్కడ బడా ఏదైతే హోటళ్ళకి ఇలాంటి ఇవ్వకూడదని మేము ముందే మీకు హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. ఇది చూసి ఏదైతే గరీబ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకు సరైన వసతులు కల్పించాలని కోరుకుంటున్నాం.